క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మిమ్మల్ని ఏది అడ్డుకుంటుంది? దేవుడు జ్ఞానవంతుడు మరియు సర్వజ్ఞుడు కాబట్టి మీ జీవితానికి ఆయన ప్రణాళికపై మీరు పూర్తి నమ్మకము ఉంచవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-3 వచనాలలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. దేవునికి పూర్తి బుద్ధి మరియు జ్ఞానము ఉంది కాబట్టి రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన పిల్లలలో ప్రతి ఒక్కరూ ఎలా జీవించాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అయితే మన మానవ పరిమిత అవగాహనలో మనము కొన్నిసార్లు దానిని గుర్తించడానికి కష్టపడతాము. సాధారణ 5 అడ్డంకులను పరిగణించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మన జీవితానికి ప్రణాళిక వేసిన దానిని మనము కోల్పోవడానికి ఒక కారణము సందేహపడము. ఆయన మన సమస్యలపై ఖచ్చితమైన ఆసక్తి కలిగి ఉన్నాడా అని మనము సందేహపడుతూ ఆయన ప్రణాళికను ప్రశ్నిస్తాము. అనర్హులమనే భావన కూడా మనల్ని ఆటంకపరుస్తుంది. మనము అనర్హులమని భావిస్తే మనము దేవుణ్ణి మరియు మన కోసం ఆయన ప్రణాళికను విశ్వసించడానికి నిరాకరిస్తాము. బిజీగా ఉండడం వల్ల తరచుగా దారి తప్పడానికి దారి చేస్తుంది. మనము ఇతర విషయాలలో చిక్కుకున్నందున దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అడగడము మానేస్తాము. భయము మన తీర్పును కప్పివేస్తుంది మరియు ఆయన ప్రణాళికను అర్థం చేసుకుని అనుసరించే మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. ఉద్దేశపూర్వకమైన పాపము, ఆలోచనలు లేదా చర్యలు తప్పు అని మనకు తెలిసినప్పటికీ వాటిని కొనసాగడం ద్వారా దేవుని ఉద్దేశాల్లో జీవించకుండా మనల్ని నిరోధిస్తాయి. ఈ 5 అడ్డంకులను సత్యముతో భర్తీ చేయండి. క్రీస్తు శిలువ దేవుని విశ్వసనీయతను మరియు ఆయన దృష్టిలో మన విలువను వెల్లడిస్తుంది. ఇది యేసు ప్రాముఖ్యతను స్థాపించి మన జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళికల పరిపూర్ణతను నొక్కి చెబుతుంది. ఆమేన్. దైవ శిష్యులు